వర్షాలు పడాలన్న ఉద్దేశంతో గ్రామస్తులందరూ కూడా ఇద్దరు దీపికలు ఇక్కడ ఇద్దరు దీపికలు నిలబడి తీసుకెళ్తా ఉన్నారు, దీపాలు తీసుకెళ్తా ఉన్నారు. రెండు పెట్టి ఇప్పుడు దేవుడికి నైవేద్యంలాగా దేవుడికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసి ఈరోజు పెద్ద ఎత్తున పూజలు చేస్తాం. దేవుడు కరుణించి వర్షాలు పడతాయని, దేవుడు కరుణతో ఊరు బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తారు. మౌనిక ఒకవైపున రక్షిత, మహాలక్ష్మి, ఇద్దరు దీపికలు, వీళ్ళ నలుగురు కలిసి ఊరి కోసం ఈరోజు చక్కగా మంచి యజ్ఞంలాగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రత్యేకంగా అభినందించాలా. దేవుడు చల్లగా చూసి పెద్దగా వర్షాలు పడాలని మనస్ఫూర్తిగా కూడా చూడండి. వీళ్ళు కుండలు తీసుకొని వచ్చేలో అప్పుడే పైన మేఘాలు వచ్చినాయి అంటే దేవుడు కరుణిస్తాడని తప్పకుండా అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా, మెల్లిగా నడవండి. సార్ ఒక్క నిమిషం, ఊర్లో గ్రామస్తులు ఎవరు ఒకటి, గ్రామ పెద్దలు ఎవరైనా ఒకరు చెప్పండి. ఈ సాంప్రదాయం పక్క నిలబడి అంటే ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? వర్షం రాకపోతే చేస్తారా లేకుంటే ఏం? వర్షాలు ఎక్కువ ఫుల్ వస్తే చేయరా? వర్షాలు ఎప్పుడు రాకుండా అయిపోతావో అప్పుడు ఈ కార్యక్రమం చేస్తుంటారు. ఎన్ని సంవత్సరాల నుండి సాంప్రదాయం? ప్రతి సంవత్సరం ఎప్పుడు వర్షం నిలబడిందంటే అప్పుడు చేస్తుంటారు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకుపోతారు? ఊరేగింపు చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. గ్రామస్తులందరూ కూడా చక్కగా దీన్ని చేస్తూ ఉన్నారు. ఇందులో పాల్గొనడం అనేది నాకు కూడా ఆనందంగా అనిపిస్తుంది. అనాథహల్లో సార్ వర్షం పడలేదని తెలుగు తీస్తే మనకి పనికిరాదు.